బక్రీద్ పండుగ విశిష్టతను దాని వెనుక ఉన్న కథను మనం వీడియోలో తెలుసుకుందాం రండి. బక్రీద్ పండుగ విశిష్టతను దాని వెనుక ఉన్న కథను తెలుసుకుందాం రండి. రహీం తాతయ్య వయసు 60 ఏళ్ళు. అయాన్ మనవడు వయసు 12 ఏళ్ళు. అమాయకత్వంతో ప్రశ్నలు అడిగే అబ్బాయి. రాము రహీంగారి స్నేహితుడు, పొరుగువాడు. తాతయ్య, అందరూ కొత్త బట్టలు వేసుకుని మసీదుకి వెళ్తున్నారు. ఇంట్లో బిర్యానీ సువాసనలు వస్తున్నాయి. కాని నాకు ఒక డౌట్. అవునా అయాన్? ఏంటా డౌట్? కూర్చో ఇక్కడ. రంజాన్ అప్పుడేమో నెల రోజులు ఉపవాసం ఉండి పండుగ చేసుకున్నాం. మరి ఈ బక్రీద్ పండుగ ఎందుకు చేసుకుంటాం తాతయ్య? దీని వెనుక ఉన్న కథేంటి? చాలా మంచి ప్రశ్న అడిగావు అయాన్. బక్రీద్ని ఈదుల్ అదా అని కూడా అంటారు. అంటే త్యాగాల పండుగని అర్థం. చాలా ఏళ్ల క్రితం దేవుని ప్రవక్త అయిన హజరత్ ఇబ్రహీం అలైహివసల్లం ఉండేవారు. ఆయనకు అల్లా అంటే ప్రాణం. అవునా? మరి తరువాతేమైంది తాతయ్య? ఒకరోజు ఇబ్రహీంగారి భక్తిని పరీక్షించడానికి అల్లాహ్ ఆయనకు అత్యంత ప్రియమైన వస్తువును త్యాగం చెయ్యమని కోరతాడు. ఇబ్రహీంగారికి ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఇష్టం ఎవరంటే ఆయన కొడుకు ఇస్మాయిల్. ఇబ్రహీం అలైహివసల్లం కళ్లకు గంతలు కట్టుకుని కొడుకు మెడపైకెత్తి పెట్టబోయేసరికి అల్లా కాపాడలేదా తాతయ్య? కాపాడారు. ఇబ్రహీంగారి అచంచలమైన భక్తికి అల్లా మెచ్చి ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రె ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. అలా కొడుకు ప్రాణం కాపాడబడుతుంది. దేవునికోసం ఆ జీవం త్యాగం చేయబడుతుంది. ఈ గొప్ప త్యాగాన్ని గుర్తుచేసుకుంటూనే ప్రతి ఏటా ముస్లింలు బక్రీద్ జరుపుకుంటారు. రహీంభాయ్, నేను వస్తుంటే విన్నాను. కథ చాలా బాగుంది. కాని ఈరోజు ఇచ్చే బలి, ఖుర్బానీ వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏంటి? రాము భాయ్బలి ఇవ్వడమంటే కేవలం జంతువును కోయడం కాదు. ఆ మాంసాన్ని 3 భాగాలుగా పంచుతాం. మొదటి భాగం అసలు మాంసం కొనుక్కోలేని పేదవారికి ఇస్తాం. పండుగరోజు సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు. రెండవ భాగం మన బంధువులు, స్నేహితులు మరియు మీలాంటి పొరుగువారికి ఇస్తాం. మూడవ భాగం మాత్రమే మా కుటుంబం కోసం ఉంచుకుంటాం. అబ్బా, అంటే మనకంటే ఎక్కువగా ఇతరుల గురించే ఆలోచిస్తామన్నమాట. సరిగ్గా చెప్పావయాన్. మనలో ఉన్న స్వార్థాన్ని, అహాన్ని వదిలేసి పేదవారికి సహాయం చేయడమే ఈ పండుగ నేర్పే గుణపాఠం. నిజంగా రహీంభాయ్, బక్రీద్ అంటే కేవలం పండుగ కాదు, మానవత్వాన్ని చాటే ఒక గొప్ప రోజు. అవును రాముబాయ్, పద అయ్యాన్, అందరికీ కుర్బానీ మాంసం బిర్యానీ పంచిపెడదాం. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుగులో తెలుసుకున్నాం కదా. మీ కామెంట్స్ ద్వారా మంచి విషయాలు మాకు తెలియచేయండి. మా తెలుగు ఖురాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.